హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గామోహన్. మీరు చూస్తున్నారు చింతాస్ పౌండిఎంఆర్ ఛానల్. నేను ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ పెద్దవారు వేసుకునే ఓల్డ్ టైప్ ఆఫ్ ఓపెన్ షర్ట్ అండి. ఫ్రంట్ ఫిల్ట్ ఉంటుంది. ఇది ఒకప్పుడు రైతులు, పెద్ద వయసు వారు వేసుకునేవారు. ఇది ఎలా కట్ చేయాలో ఏంటో మనం చూద్దాం. దీని యొక్క కొలతలు ఈ విధంగా ఉన్నాయండి. ఇది ఎక్కువ పంచెల మీదకి వాడతారండి. కాబట్టి పొడుగు 31 కానించి 33 వరకు మనిషిని బట్టి పెట్టుకోవచ్చు. 42 చెస్టు, 42 పొట్ట, 42 సీటు, 20 అంగుళాల షోల్డర్, 24 హ్యాండ్ పొడుగు, 10 అంగుళాల కప్సు, 17.5 కాలర్. ఫ్రంట్ వన్ సైడ్ ఫిల్ట్ అండి. ఇది అంటే ఫిల్ట్లు కూడా 2-3 రకాలు మనం కట్టుకోవచ్చు. ఇది వన్ సైడ్ ఫిల్టు. ఈ వన్ సైడ్ ఫిల్ట్ కటింగ్ అనేది 3 ఫిల్ట్లకి 3 రకాల ఫిల్ట్లకి ఒకటేలాగా వస్తుంది. స్టిచ్చింగ్లోనే మారుద్ది. ఇది ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టిచ్చింగ్ అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఇది ఫ్రంట్ వన్ సైడ్ ఫిల్ట్ అండి. ఈ షర్ట్ ఎక్కువ లూజ్ ఫిట్టింగ్ షర్ట్లు ఎక్కువ ఉంటాయండి. ఇవి కాటన్ షర్ట్లు ఎక్కువ వాడతారు పెద్దవారు. లూజ్ ఫిట్టింగ్ అండి. ఇది ఒరిజినల్ బాడీ మీద 3 ఓకే అండి. పన్నాని ఈ విధంగా మడుచుకోండి. పన్నాని ఆపోజిట్ అంచులు బయట పక్క ఉండేటట్టు మడుచుకోండి. ఆపోజిట్లో మామూలు షర్ట్కి అయితే అంచులు 2 మీ వైపు వేసుకుంటారు. దీనికి ఆపోజిట్లో. ఇది గజం పన్నా అండి. 36 అంగుళాల పన్నా. ఒక పన్నాలో ఫ్రంట్లు, తర్వాత పైన బ్యాక్, పైన హ్యాండ్స్ ఆ విధంగా తీసుకోవాలి. దీనికి లాల్చీలాగే ముక్క ఒకటి పెద్ద పన్నా అయితే 1.80 దాకా పడుద్ది. చిన్న పన్నా అయితే 2.60, 2.70 పడుద్ది. ఈ విధమైన మెజర్మెంట్కి ఒక పన్నాలో సరిపోద్దండి. 42 చెస్ట్ అంటే యావరేజ్గా 15.5 దాకా మనకి ఫ్రంట్కి అవసరం అవుద్ది. ఫిట్లతో కలుపుకొని కింద డౌర్కేసి ఒక మార్క్ వేసుకుని ముందు అక్కడ నుంచి పొడుగు 31 క్రాస్ కటింగ్ అయిపోయినండి. కింద అంగుళం పెట్టుకోండి. కింద ఒక హాఫ్ ఇంచి, పైన ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం పెట్టుకుని 32. కాటన్ షర్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి, లాగేస్తుంది. 32. అక్కడ నుంచి 2.5. అక్కడ నుంచి చెస్ట్లో 4వ భాగానికి అరంగులు 30కి తీసేయండి. ఎందుకంటే లూజులు ఎక్కువ ఉంటాయి. ఫ్రంట్ లూజులు ఎక్కువ ఉంటే వల్ల సంగలు పెరిగిపోద్ది. మామూలుగా అయితే హాఫ్ ఇంచ్ చెప్తాం. దీనికి 1 నుంచి 30 దాకా తీసేయండి. చెస్ట్ మీద 10.5 కాబట్టి 10 తక్కువ 10 పెట్టుకున్నాం. ఓకే. 2.5 మార్కు, 10 తక్కువ 10 మార్కు. ఇక్కడ ఫ్రంట్ ఫిల్ట్ కోసం 1.5 ఇంచ్ పెట్టండి. 1.5 ఇంచ్. ఇది మనం లూజులతో సంబంధం లేదండి. ఇక్కడ నుంచి లూజులు పెడతాం. మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ పెట్టాలి. యావరేజ్గా ఒక 13 అంగుళాలు డౌన్ దాకా చూసుకుని మార్క్ వేసుకోండి. ఇది ఫ్రంట్ ఫిల్ట్ కోసం అండి. ఇది 17.5 కాలర్ మార్కింగ్ ఇక్కడి నుంచి ఈ మార్క్ కానీ చేసుకోవాలి. 3.5 5వ భాగం 3.5. మిగిలినంతా షర్ట్ అయిపోయినండి. ఈ అంగుళాన్ని మినాయించేయండి మీరు. షోల్డర్ 20 అంగుళాలు కాబట్టి 10, 3 పాయింట్లు 10.5 వేసుకోండి. 42 చెస్టు 10.5. అన్నీ గీతగా నుంచే. అక్కడి నుంచి 3.5 దాకా 3.5కి మనిషిని బట్టి లూజ్ పెట్టుకోవచ్చండి. ఇవన్నీ లూజ్ ఫిట్టింగ్ షర్ట్లు ఉంటాయండి. ఎక్కువ మ్యాక్సిమం లూజ్ ఫిట్టింగ్ ఉంటాయండి. 3.5 పెట్టుకోండి, పర్వాలా. 3.5 3.5కి. ఓకే. కిందకు వచ్చేసరికి ఒక 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ రేజ్ చేసుకోవచ్చండి పైన కన్నా. ఇది పొట్టా సీటు ఒకేలాగా ఉంది కాబట్టి నేను సమానంగా పెట్టేస్తున్నాను. అదే కొంచెం సీట్ ఎక్కువ ఉండి పొట్ట లేకుండా వాళ్ళకైతే కింద రేజ్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే. స్ట్రైట్ వేసేయండి. లైట్ షేప్ వస్తుంది. ఇది కింద ఇలా కొంచెం పెంచాం కాబట్టి లైట్ షేప్. ఈ విధంగా పెద్ద షేప్ ఏం పెట్టలేదండి. నేను ముందు పెడదాం అనుకున్నాం కానీ ఇది పెద్ద సీట్ లేదు కాబట్టి స్ట్రైట్ పెట్టేసాం. చెస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వేసుకున్నాం చేత అక్కడి నుంచి రౌండింగ్ ఇచ్చుకున్నాం. ఈ షోల్డర్ డౌన్ మార్క్ మామూలే.
కాలర్ గుంట అంతా మామూలేనండి. ఇంకా ఇక్కడ మామూలు షర్ట్ లాగా కాదండి, ఫుల్ రౌండ్ వస్తుంది. ఇక్కడ ఈ విధమైన రౌండ్ వస్తుంది షర్ట్కి, ఈ విధంగా రౌండ్. ఎక్కడి నుంచి యావరేజ్గా 10, 10:30, 11 వరకు పెట్టుకోవచ్చు. సైడ్ ఓపెన్ అండి. సైడ్ ఓపెన్ కోసం 10:30, 11, 12 కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది పంచిన మీదకి వాడుతున్నారు, కొంతమంది లాల్చిన మీద కూడా వాడతారు. దీన్ని పంచిన మీదకి వాడినప్పుడు కొద్దిగా ఓపెన్ ఎక్కువ పెట్టుకుంటాం. ఓకే, ఫ్రంట్లో తీసేయండి. అర్థమైనా 2:30 డౌన్ పెట్టాం. మీకు ఫ్రంట్ ఓపెన్ ఎంత పెట్టాలి పట్టి అన్నదానికి ఇక్కడ నుంచి యావరేజ్గా 12:30, 13 పెట్టుకోండి. 13 పెడితే 12:30 తయారు వస్తుంది. 13కి పెట్టాను మార్కు. 13 అంటే 12:30 తయారు వస్తుంది ఓపెన్. సెంటర్ కటింగ్ పెట్టకుండా ఇక్కడ కటింగ్ పెట్టాలి దీన్ని. తర్వాత మనం పట్టీ కట్టేటప్పుడు కటింగ్ దాని మీద వస్తుంది. ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఇచ్చినారికి దాని మీద ఒక 30 ఎక్కి అవతలకి వేయండి. ఫ్రంట్లో కరెక్ట్గా మార్క్ మీదే తీసేయండి. మార్క్ మీదే మనం తయారు వేసేసాం. ఎక్కువ సీట్ ఎక్కువ ఉండగా కింద గేర్ ఇంకా పెంచుకోవచ్చండి. ఇది పెద్దగా తేడా లేదు, సమానంగా ఉండదు కాబట్టి సమానంగా పెట్టేసాం. ఈ షర్ట్ కూడా వేస్ట్ కటింగ్ ముక్క అండి. ఇది వేస్ట్ ముక్కే. ఈ కటింగ్ మనకి కటింగ్ చూపించడం కోసమని పేపర్ మీద అయితే కటింగ్ మీకు అర్థం అవుతుందని క్లాత్ మీద వేస్తున్నాను. ఇది వేస్ట్ క్లాత్లు కొని కట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రౌండింగు కరెక్ట్గా తీసుకోండి. సేమ్ రౌండ్ బ్యాక్ కూడా రావాలండి. అంతే, మీరు ఓవర్ రౌండ్లు కొట్టద్దండి, అక్కడికక్కడే తేల్చేయండి. ఇది తీసేసుకోండి. కాలర్ కొంట ఇక్కడికి మార్క్ పెట్టుకుని అది ఎక్స్ట్రా అలా వదిలేయండి. ఇక్కడ కటింగ్ పెట్టుకోండి. మనం ఇంచున్నరకి ఎక్కడైతే మార్క్ ఇచ్చామో అక్కడి నుంచి ఇది గుండీల పట్టీ కోసం, చిన్నది గుండీల పట్టీ కోసం. మార్క్ గుండి పట్టీ పడుద్ది, ఇది కాజాల పట్టీ అండి. ఓకే, ఇప్పుడు ఇది 1 సైడ్ ఫిల్టర్ అడిగారు వీళ్ళు. ఇది యావరేజ్గా మీకు 10:30, 11 అంగుళాలకి ఒకటి కాట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఓపెన్ కుట్టేసుకోవాలి. డౌర్ కుట్టేసుకుని సైడ్ కలుపుకుంటాం. ఈ పట్టీలు 3 రకాలుగా కట్టొచ్చండి. నేను పట్టీలు కట్టే విధానం అనేది నెక్స్ట్ ఒక వీడియోలో పెడతాను. ఇది గుండీల పట్టీ, 3 గుండీలు వస్తాయండి దీనికి. ఈ గుండీలు పట్టి ఇలా పెడతాం. దీని కింద ఒక ముక్క కరిపించుకుంటామే. అది ఎంత స్టిచ్చింగ్లో నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇది కాజాల పట్టీ. కాజాల పట్టీ ఇలా ఫోల్డ్ అవుద్ది, ఇలాగా ఈ విధంగా ఫోల్డ్ అవుద్ది. చూసారా, కింద దాకా ఫిల్ట్ వస్తుంది. ఇది పాత కాలంలో రైతు వారీలు వేసేవారు, పెద్ద మనుషులు వాడేవారు. ఇక్కడ ఒక ముసుగా మాత్రమే వస్తుంది. ఇక ఎక్కడా స్టిచ్చింగ్ రాదండి. పట్టీ మీద ఎక్కడా కుట్టే రాదు. గుండీలు 3 వస్తాయి. ఇది పైన కింద కాజాలు పెట్టుకుని గోల్డ్ బటన్స్ వేసుకోవచ్చు, లేకపోతే మామూలు బటన్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఈ షర్ట్లో ఎక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి వాడేవారండి. ఇప్పటికైనా మీకు పల్లెటూర్లు వెళ్తే ఎక్కువ రైతులు వాళ్ళు ఎక్కువ వాడతారు దీన్ని. మన సిటీల్లో తగ్గిపోయినాయి. షర్ట్ చాలా ఫ్రీగా ఉంటుందండి. లుంగీ పంచి మీదకి పల్చగా పందూరు కద్దరు ఎక్కువ కొట్టించుకుంటారు వీటిని. ఈ స్టిచ్చింగ్ ఈ పట్టీ అనేది 3 రకాలుగా పెట్టచ్చని చెప్పాను కదండి. ఇది ఒక రకం అండి. ఇది డబల్ ఫిల్ట్ వస్తుందండి. 2 ఫిల్ట్లు వస్తాయి అటు ఇటు. దీనికి పైన 2 కుట్లు వస్తాయండి. ముస్కా వరకే, కింద రాదు. పైన వరకే డబుల్ స్టిచ్చింగ్ వస్తుంది. దీన్ని స్టిచ్చింగ్ ప్లేట్ అంటాం. దాన్ని సింగిల్ ఫిల్ట్ ప్లేట్ అంటాం, బొంబాయి ప్లేట్ అంటారు. అది ఒక్కొక్క చోట ఒక్కోలా పిలుస్తారు దీన్ని. ఇది డబుల్ ఫిల్ట్ అండి, స్టిచ్చింగ్ ప్లేట్. ఏ రకమైన ప్లేట్కైనా సరే కటింగ్ ఒకటేనండి. కటింగ్ ఒకటే. దాన్ని బట్టి మనం పట్టీలు కట్టే విధానం మార్చుకుంటాం. ఈ విధమైన షర్ట్కి ఎక్కువ లోపల జేబులు ఉంటాయి, చూసుకోండి. తర్వాత పాకెట్ కూడా రౌండ్ వేయాలండి. కింద మనం రౌండ్ కొట్టాం కదండి డౌర్ మూలక, పాకెట్ కూడా రౌండ్ వేయండి. కప్స్ స్ట్రైట్ వేయండి, రౌండ్ వేయండి, మీ ఇష్టం.
కట్ వేసుకోవచ్చు. ఇది బటన్స్ పట్టి కోసం జస్ట్ ఇలా కనిపించాలండి. ఇక్కడ ఎక్స్ట్రా ఒక పాతికి బయటికి కనిపించాలండి. ఇలా మడుచుకుని స్టిచ్చింగ్ మీకు చెప్తాను నాకు ఒక వీడియోలో. ఈ హాఫ్ ఓపెన్ షర్ట్లు ఎక్కువ కుడతలేదండి ఎవరు. ఇప్పుడు వర్కర్స్ కూడా లేరు, ఈ కుట్టేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ వస్తాను. చాలా సింపుల్ అండి ఇది. పట్టి కడతాం, చాలా తేలిక. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఎలా ఫిల్ట్ పెట్టామో బ్యాక్ కూడా 2 ఫిల్ట్లు పెట్టుకోవాలండి. లూజు మనం 3 అంగుళాలు లూజ్ పెట్టాము, 3.25 లూజ్ పెట్టాం. ఎదర 1.5 ఇంచు పట్టి కోసం పెట్టాం. పట్టి కోసం పైన కావాలైనా కిందంతా లూజేనండి. 1.5 ఇంచు 3.5 దగ్గర 5 అంగుళాలు ఒక పక్కన లూజ్ వస్తుంది. 5 10 అంగుళాలు లూజ్ అండి షర్ట్కి. ఓకే, బ్యాక్ తీయండి. ఇప్పుడు సేమ్ పర్చేస్ చేయండి. మామూలు షర్ట్ లాగా ఫ్రంట్కి బ్యాక్కి పెద్ద తేడా ఉండదండి, సమానమే. ఓకే, 2 అంగుళాలు 2.25 డౌన్ పట్టండి. 2 అంగుళాలు చాలు, 2 అంగుళాలు డౌన్ పట్టండి. షోల్డర్ ఎంత అండి? 20 అంగుళాలు. 10.5కి ఒకటి మార్క్ పెట్టి, మామూలు షర్ట్కి అయితే ఇక్కడ నుంచి రౌండ్ కొట్టేస్తాం. కానీ ఈ హాఫ్ ఓపెన్ షర్ట్కి ఎప్పుడు కూడా బ్యాక్ ఫిల్ట్లు వస్తాయని చెప్పాను కదండి. ఇక్కడ నుంచి 1.5 బయటకు వేసుకోవాలి. మనం ఖర్చుతో కలిపి 10.5 పెట్టేసాం, కానీ అక్కడ నుంచి 1.5 పెట్టుకోండి ఫిల్ట్ల కోసం. 1.5 1.25 పెట్టుకోవచ్చు, పర్లేదు. అక్కడి నుంచి రౌండ్ తీయండి. ఓకే, ఇలా ఫిల్ట్లు వస్తాయండి ఇక్కడ. బ్యాక్ రౌండ్ తీసాను. బ్యాక్ గుంట కూడా చాలా ఎక్కువ వస్తుంది మీకు. మామూలు టైట్ ఫిట్ షర్ట్ లాగా రాదండి, ఇది లూజ్ ఫిట్ షర్టు. బ్యాక్ మనం ఫిల్ కోసం పెంచినా సరే ఇంకా ఎంత గుంట వచ్చిందో చూడండి. ఓకే, తీసేయండి. ఫ్రంట్తో సమానంగా తీసేయండి. ఫ్రంట్ బ్యాక్ సమానమేనండి. ఫ్రంట్ లూజు బ్యాక్ లూజు సమానం. మామూలు షర్ట్లకి అయితే ఫ్రంట్ కన్నా బ్యాక్ ఒక 30 తగ్గిస్తాం కదండి, అలాగేం అక్కర్లా. సమానంగా తీసేయండి. రౌండ్ కూడా సమానం. కార్డ్ పెట్టేసుకోండి. ఓకే, నాలుగు భాగాలకి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ అవతలకి ఒక మార్క్ పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ 30 అవతలకి. సెంటర్ ఫిల్ట్ పెట్టకుండా అటు ఒకటి ఇటు ఒకటి పెట్టాలండి. హాఫ్ ఓపెన్ షర్ట్కి కంపల్సరీ బ్యాక్ ఫిల్ట్ పెట్టకపోతే షర్ట్ పనికిరాదు అసలు. అది హాఫ్ ఓపెన్ షర్టే అవ్వదు. ఓకే, ఎలాగండి అటు ఇటు ఆపోజిట్ ఫిల్ట్లు అంతా క్వైట్ ఆపోజిట్ అండి. ఇప్పుడు అంతా మనం టైట్ ఫిట్ షర్ట్లకి ఏం చేస్తామంటే బ్యాక్ డాట్ పెడతాం, ఉన్న లూజ్ని తగ్గిస్తున్నాం, దీన్ని ఉన్న లూజ్ పెంచుతున్నాం. ఓకే, ఇది బ్యాక్ అండి. నెక్స్ట్ హ్యాండ్స్ లూజ్ వస్తుంది. ఇదంతా మనం ఐరన్లో నొక్కేసుకున్నప్పుడు సమానంగా ఉంటుంది, వేసుకున్నప్పుడు ఇలాగ అన్నప్పుడు సాగుద్ది, ఫిల్ట్ ఓపెన్ అవుద్ది. ఫిల్ట్ ఓపెన్ అయినప్పుడు లూజ్ పెరుగుద్ది. తీసేయండి. ఊరికే రఫ్ మొక్క ఇది. మళ్ళీ హ్యాండ్స్ దీని మీద తీసి పెడతాను మీకు. రఫ్ అండి ఇది, హ్యాండ్స్కి ముక్కలేదు కాబట్టి దీంట్లోనే హ్యాండ్ తీసి పెడతాను మీకు. హ్యాండ్ ఎప్పుడు కూడా నేను ముందు నుంచి మీకు చెప్పేది ఏంటంటే చెస్ట్ని బట్టి హ్యాండ్ కాదండి, ఫ్రంట్ని బట్టే హ్యాండ్, లూజ్ని బట్టే హ్యాండ్. చెస్ట్ని బట్టి హ్యాండ్ పెడితే మీకు టైట్ అవ్వచ్చు, లూజ్ అలా కాదండి. ఫ్రంట్ ఎంత పెట్టామో దానికన్నా 3 అంగుళాలు తీసేయాలి. ఫ్రంట్ మనకి చివరి నుంచి 1.5 ఫీట్ ఇచ్చిపెట్టిన కాడి నుంచే మనకి లెక్క. అక్కడ నుంచి 3.5 తీసేయండి. పదిన్నర 11.5. ఓకే, 10.5 వచ్చింది. ఇటు క్రాస్లో 11.5 వస్తుంది.
ఫ్రంట్ కన్నా 3 అంగుళాలు తగ్గించాం. యావరేజ్గా ఇది చెస్ట్లో 10వ భాగం కొడతాం డౌను. మీకు అలా లేకపోయినా అంగుళం తేడా వచ్చితే చూసుకోండి. ఇటు 10.5 పెట్టాం, క్రాస్లో 11.5. 10.5 ఎందుకు పెట్టామంటే మనం 10:30కి పెట్టాం. 10.5 కాదు, 10:30కి. ఇదిగోండి 10:30కి 11:30కి. ఫ్రంట్ ఎంత పెట్టామండి? 10.5ను 3:30కి 13:30కి పెట్టాం. 3 అంగుళాలు తీసాం. 10:30కి 11:30కి సరిపోయింది. 10:30కి క్రాస్లో 11:30కి. కప్స్లు ఎక్కువ పెద్దవి వాడతారండి. నెలలో అడిగే పెట్టాలి. 3 అంగుళాలు లూజ్ కావాలి ఈ షర్ట్కి. 2.5 తీసేయండి. 2.5 కప్స్ అయితే 2 అంగుళాలు తీయండి. ఇక్కడ కూడా లూజ్ ఎక్కువ పెట్టాలండి. మామూలు షర్ట్కి అయితే 10 తక్కువ 6 పెడతాం. దీనికి 6.5 పెట్టాలండి. ఇక్కడ కూడా డబుల్ ఫిల్ట్ వస్తుంది. కప్స్ కాడ కూడా డబుల్ ఫిల్ట్ వస్తుంది. ఇలాగా డబుల్ ఫిల్ట్. ఎక్కడ లూజ్ తగ్గే అవకాశం ఉండకూడదు. క్రాస్ వేయకూడదు, షేప్ వేయద్దు. స్ట్రైట్. హ్యాండ్ కూడా స్ట్రైటే. దానివల్ల ఏమవుతుందని లూజ్ పెరుగుద్ది. స్ట్రైట్ వేసేయండి. ఇలా షేప్ అయితే ఒక అంగుళం ఎత్తపోద్ది లోపల. ఈ గుంటలు కూడా ఓవర్ గుంటలు వద్దండి. మామూలుగా తేల్చే కొట్టేయండి. టైట్ ఫిట్ షర్ట్కి అయితే లోతు కొడతాం గుంట, తేల్చేయండి అంతే. ఇక్కడ జస్ట్ షేప్ వేసుకోండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసి వేసుకోండి. ఏ షర్ట్కి అయినా సరే షేప్ వేసుకోవాల్సింది. తీసేయండి హ్యాండ్. ఇప్పుడు ఒక హ్యాండే తీసి చూపుతున్నాను. దాన్ని బట్టి మనం కట్ చేసుకుంటాం. ఓకే, గుంట తీసేయండి. ఈ షర్ట్లకి ఎక్కువ చాక్ ప్లేట్లు కాకుండా మడిచి కుట్టేస్తారండి. కానీ ఇప్పుడు చాక్ ప్లేట్లు వాడుతున్నారు. చాక్ ప్లేట్లే పెట్టేయండి షర్ట్కి. ఒక్కొక్క షర్ట్ ఉంటుందండి. చాక్ ప్లేట్ పెట్టకుండా అటు ఇటు మడిచి కుట్టేస్తారు. పోలీస్ యూనిఫామ్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కుట్టినట్టు. ఇక్కడ చాక్ ప్లేట్ పెట్టేయండి. మామూలుగా ఏంటంటే కొన్ని షర్ట్లు ఇలాగ సైడ్ రెండు అటు ఇటు మడిచి కుట్టేసి సైడ్ కలిపేస్తామే. కప్స్ ఎక్కిచ్చేస్తారు. అది బాగోదులేండి, అంత బాగోదు. కప్స్కి మనం బకరం వేసి అంతా పద్ధతి ప్రకారం కుడతాం కాబట్టి చాక్ ప్లేట్ వేసేయండి. అలాగొద్దు, చాక్ ప్లేట్ వేసేయండి. నాలుగు భాగాలు వేసుకుని ఒక 30కి చాక్ ప్లేట్ మనం ఎంతైతే కడతామో అంత అవతలకి వేసుకోండి. మామూలు షర్ట్ లాగానే బ్యాక్ కటింగ్ వస్తుంది. చాక్ పట్టి ఎదురుకు ఫ్రంట్కి వస్తుంది. మామూలు అండి ఇదంతా. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ టచ్ చేస్తే కొత్త వీడియోలు నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి దయచేసి. నేను ప్రతి వారం ఒక 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు నాకు కొంచెం సపోర్టివ్గా ఉన్నట్టయితే ఇంకొక ఎక్స్ట్రా ఒక వీడియో చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ షోల్డర్ అండి. షోల్డర్ మనకి ఇది కట్ చేయండి. ఊరికే రఫ్ ముక్క కాబట్టి ఇది ఫ్రంట్ ముక్క కట్ చేసి హ్యాండ్ తీసాను. అదే హ్యాండ్ మళ్ళీ కట్ చేసి మీకు షోల్డర్ కటింగ్ చెప్పేస్తున్నాను. పేపర్ కటింగ్ అంతా కరెక్ట్గా ఉండదండి. పేపర్ కటింగ్ మాన్యువల్ కాదు. షర్ట్ మీదే మీకు క్లాత్ మీద చూపిస్తేనే ఒరిజినాలిటీగా ఉంటుందని రఫ్ ముక్కల మీద చేస్తాను. ఇలాగా స్ట్రైట్గా తీసేసి 20 అంగుళాల షోల్డర్ అండి. 13 పాయింట్లు, 10.5 పెట్టేసుకోవచ్చు, పర్లేదు. ఓకే, 10.5. ఐదో భాగం, కాలర్లో 5వ భాగం 3.5, 17.5 కాబట్టి 3.5, 6.5 హైట్ పెట్టండి. 6.5, 2.5 డౌను. 6.5, 6.5 పెట్టుకోవచ్చండి. పెద్ద షర్ట్కి, మామూలు షర్ట్కి 6 పెడతాం. ఇది ఎంత వస్తే అంత. నా 14 ఇక్కడ పెట్టండి. 6.5లో 2.5 డౌన్ తీసేద్దాము.
అంటే కింద 4 అంగుళాలు మిగిలింది, అదే 4 అంగుళాలు కంటిన్యూ చేసుకున్నాం. జస్ట్ ఇక్కడ కొంచెం పైకి రేజ్ చేసాం. రౌండింగ్ అంత మామూలే అండి. షోల్డర్ కటింగ్ ఏం మార్పు ఉండదండి. షోల్డర్ కటింగ్ మామూలే. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంతేనండి. డబుల్ షోల్డర్ వేసుకోవాలి కంపల్సరీ. లేటెస్ట్ షర్ట్లకి మోడల్ షర్ట్లకి అయితే, కుర్రోళ్ళ షర్ట్లకి సింగిల్ షోల్డర్ వేసుకున్నా పర్లేదు, కానీ దీనికి మాత్రం కంపల్సరీ డబుల్ షోల్డర్ వేసుకోవాల్సిందే. ఓకే, ఓకే అండి. ఇదంతా రఫ్ మొక్కలండి, వేస్ట్ మొక్క. ఇది వేస్ట్ మొక్క మీద మీకు చూపించాను కటింగ్. తీసేయండి. మొన్న కాడి నుంచి మళ్ళీ మా వాళ్ళు ఏదో షర్ట్ అని కుట్టేస్తారు కాబట్టి. కానీ ఓకే, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి.